అసలు వీళ్ళని ఏం చేస్తే అబ్బం శుభం తెలియని ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది? హార్షెస్ట్ పనిష్మెంట్ ఎంత ఉంటే అంత ఈ ముగ్గురికి పడేలా చూస్తానని ఆయన హామీ కూడా ఇచ్చారు. రాజకీయ నాయకులు ఒక ఇన్సిడెంట్ ని ఏ రేంజ్ లో పాలిటిక్స్ చేయగలరు అనే దానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ రోజు నేను చేస్తున్న ఈ వీడియో మోస్ట్ సెన్సిటివ్ అండ్ హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఖచ్చితంగా ప్రభుత్వాలను ప్రశ్నించే విధంగా ఉంటుంది. కాబట్టి మీరు పూర్తిగా ఈ వీడియోని చూసి ఒక అవగాహన తెచ్చుకోండి. ఆ తర్వాతే కామెంట్ చేయండి. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్లే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి. చూసారుగా, ఈయన పేరు అవధేష్ ప్రసాద్. ఈయన ఫైజాబాద్ అనే లోక్సభ కాన్స్టిట్యుయెన్సీకి ఎంపీ, సమాజ్వాదీ పార్టీ ఎంపీ. ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యుయెన్సీలోనే అయోధ్య కూడా ఉంది. ఇంతకీ ఈయన ఇప్పుడు ఇంతలా ఎందుకు ఏడుస్తున్నట్లు? ఆయన ఏడుపు వెనకాల రీజన్ చాలా సెన్సిటివ్. రీసెంట్గా అయోధ్యలో ఒక రేప్ జరిగింది, అతి దారుణంగా. ఆ సంఘటన గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. కానీ ఈ ఎంపీ గారు ఎందుకు ఏడ్చారంటే, అంత దారుణమైన సంఘటన జరిగింది, దానికి నేను న్యాయం చేయలేకపోతున్నానే అని ఏడ్చారు. అంతటితో అయిపోయిందా అంటే లేదు. ఆ దళిత అమ్మాయికి ఇంతటి దారుణం చేసిన వాళ్లకు శిక్ష పడకపోతే, ఆ అమ్మాయికి న్యాయం చేయలేకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రామిస్ కూడా చేశాడు. హరేరే, స్వయంగా ఎంపీ ఇలా మీడియా ముందు బోరున విలపిస్తున్నాడు అంటే సంఘటన ఎంత ఘోరమైందో, దీని వెనుక ఎంత పెద్దవాళ్ళు ఉన్నారో అనిపిస్తుంది కదా. నిజమే, మరి ఈ 2 పాయింట్స్ కూడా నిజమే. అత్యంత దారుణమైన రేప్ ఇది. అండ్ దీని వెనుక చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఉన్నారు. కానీ ఒక ట్విస్ట్ కూడా ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో చెప్పే ముందు ఫస్ట్ ఈ సంఘటన ఎలా జరిగిందో మనం తెలుసుకోవాలి. ఈలోగా ఎంపీ గారికి ఆస్కార్ అవార్డు కానీ, భాస్కర్ అవార్డు కానీ అలాంటిది ఏదో, ఏ రెండిట్లో ఏది సూట్ అవుతుంది అనేది మీరు సెలెక్ట్ చేసి కూడా పెట్టాలి. లాస్ట్లో చెప్తాను ఎందుకు అనేది. లేదంటే మన తాత పర్ఫార్మెన్స్కి లిమిట్స్ ఉండట్లేదు. ఇలా ఎందుకు అంటున్నానో వీడియో లాస్ట్లో మీకే అర్థమవుతుంది. సో కాబట్టి ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. ఇక అసలు పాయింట్లోకి వద్దాం. అయోధ్య స్వయంగా రఘురాముడు జన్మించిన ప్రదేశం అది. అంతటి పరమ పవిత్రమైన ప్రదేశంలో భాగవతం వినటానికి వెళ్ళిన 22 ఏళ్ల అమ్మాయిని అతి కిరాతకంగా, అత్యంత దారుణంగా, నేను చెప్పటానికి మీరు వినటానికి కూడా వీల్లేనంత క్రూరంగా అత్యాచారం చేసి చంపేశారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య జిల్లాలో కొత్వాలి అనే ప్రాంతంలో 22 ఏళ్ల అమ్మాయి సాయంత్రం పూట భాగవతం చెబుతున్నారంటే విందామని అక్కడికి వెళ్ళింది. గంటలు గడుస్తున్నా కూడా తిరిగి రాలేదు. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ కంగారు పడ్డారు. జనవరి 30న ఈ సంఘటన జరిగింది. ఆ రాత్రి గడిచింది, దొరకలేదు. ఒక రోజంతా గడిచింది, దొరకలేదు. 2 రోజుల తర్వాత ఆ అమ్మాయి మృతదేహం కనిపించింది. ఇప్పటిదాకా క్రూరమైన రేప్ సంఘటనలు జరిగినవి ఎన్నో చూసుంటాం, న్యూస్లో వినే ఉంటాం. కానీ ఇది ఎంత ఘోరమని మీరు అనుకుంటారో అంతకు మించిన అన్యాయం, అంతకు మించిన దారుణం. అసలు వీళ్ళని ఏం చేస్తే అబ్బం శుభం తెలియని ఆ అమ్మాయికి న్యాయం జరుగుతుంది? ఎంతటి శిక్ష పడితే ఆ తల్లి ఆత్మ శాంతిస్తుంది? ఎన్నిసార్లు ఉరితీస్తే గుండెలవిసేలా రోధిస్తున్న ఆ తల్లిదండ్రులకు వారి బిడ్డ తిరిగొస్తుంది? సంఘటన జరిగిన 2 రోజుల తర్వాత ఆ అమ్మాయి మృతదేహం మారుమూల పొలాల మధ్యలో ఒక కాలువలో దొరికింది. ఆ సమయంలో ఆమె ఒంటిపై నూలు పోగులేదు. ఆ అమ్మాయి కళ్ళను పీకేశారు. కాళ్ళకి, చేతులకి దెబ్బలు, ఎముకలు ఎక్కడికక్కడ విరిగిపోయి ఉన్నాయి. కాళ్ళు, చేతులు తాళ్లతో బలవంతంగా కట్టేసినప్పుడు మార్క్స్ ఉంటాయి కదా, ఆ అమ్మాయి డెడ్ బాడీపై కూడా అలాంటి మార్క్సే ఉన్నాయి. చాలా డీప్గా ఉన్నాయి. అంటే అర్థం చేసుకోవచ్చు ఆమెను ఎంత టైట్గా తాళ్లతో కట్టేశారు. అండ్ చాలాసేపు కట్టి ఉంచితే కానీ అంత దారుణంగా ఉండదు. ఇక చెప్పడానికి నాకు కూడా మాటలు రావట్లేదు, కానీ ఒక జర్నలిస్ట్గా చెప్పక తప్పట్లేదు. చివరికి ఆ అమ్మాయి మర్మాంగాల్లో కర్రని దూర్చినట్లు కూడా ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎంతటి పాశవికం కదా. సో పోలీసులు ఎంటర్ అయ్యారు. 2 టీమ్స్గా విడిపోయి ఇంత దారుణమైన ఘటనను ఇన్వెస్టిగేట్ చేయటం మొదలుపెట్టారు. ఎలా మిస్ అయింది అన్న దగ్గర మొదలుపెట్టి సీసీటీవీ ఫుటేజ్ని ఆధారంగా చేసుకొని మొత్తానికి 3 అదుపులోకి తీసుకున్నారు. సైంటిఫిక్ ఎవిడెన్స్ని యూజ్ చేసుకొని, ఇదిగో స్క్రీన్ పైన చూడండి, వీళ్ళే ఆ 3 ఎదవలు. హరిరామ్ కోరి, విజయ్ సాహు అండ్ దిగ్విజయ్ సింగ్. ఈ 3
ఈ దరిద్రపు గొట్టు పనిచేశారు. తాగిన మత్తులో ఇంత దారుణానికి ఒడిగట్టారని పోలీసులు చెబుతున్నారు. ఒక స్కూల్కి తీసుకెళ్లి అక్కడ ఈ హేయమైన చర్యకు పాల్పడ్డారు. ఎస్ఎస్పీ రాజ్ కరణ్ నయ్యర్ వీళ్ళను రిమాండ్కు పంపి ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. హార్షెస్ట్ పనిష్మెంట్ ఎంత ఉంటే అంత ఈ ముగ్గురికి పడేలా చూస్తానని ఆయన హామీ కూడా ఇచ్చారు. సంఘటన జరిగిన 36 గంటల్లోనే పోలీసులు ఈ కేసుని ఛేదించారు కూడా. ఇది జరిగిన విషయం. ఈ సంఘటన విన్న తర్వాత కడుపు రగిలిపోతుంది కదా, బాధేస్తుంది కదా. ఇక మనము ఎంపీ అవధేష్ ప్రసాద్ దగ్గరికి వద్దాం. ఇందాక ఎంపీ అవధేష్ ప్రసాద్ రియాక్షన్ చూసిన తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది. ఇది కానీ అయోధ్యలో జరిగిన ఫస్ట్ రేపా అని. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, రేప్ చేయటం తప్పే, నేను కాదు అనట్లేను, చాలా పెద్ద తప్పు. వాళ్ళకి కఠినమైన శిక్షలు పడాలి. ఆ విధవలకి ఎంత కఠినమైన శిక్ష అంటే ఎంత ఉంటే అంతా పడాలి. ఇందాక నేను చెప్పాను కదా, ఎన్నిసార్లు ఉరి తీసినా కూడా తప్పులేదు. కానీ ఇప్పుడు నేను ఎంపీ రియాక్షన్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. అలా మీడియా ముందుకొచ్చి ఆస్కార్ లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇచ్చేసి అలా ఏడుస్తుంటే పెద్ద పెద్ద కమీడియన్లే మించిపోయేలా కనిపించింది. బ్రహ్మానందాన్ని మించి కామెడీగా అనిపించింది అసలు విషయం తెలిసాక. ఆ ఎంపీ ఆ సంఘటనని చూసి అంత ఎమోషనల్ అయ్యాడుగా, ఆ మాత్రం ఏడిస్తే తప్పే ఉంది అని మీకు అనిపిస్తుందా? ఇప్పుడు అసలు విషయంలోకి వద్దాం. లాస్ట్ ఇయర్ ఆగస్ట్ ఆ టైంలో అనుకుంటా, సేమ్ అయోధ్యలోనే ఇందాక నేను చెప్పిన అమ్మాయి 22 ఏళ్ళు, కానీ ఇప్పుడు ఈ పాప 12 ఏళ్ళు, అభం శుభం తెలియని ఒక చిన్న పాప. ఆ అమ్మాయిని రేప్ చేశారు. తను నడిపే బేకరీలోనే రేప్ చేశాడు. బేకరీ రేప్ అని అప్పుడు న్యూస్ కూడా బాగా వైరల్ అయింది. మీకు గుర్తుండే ఉంటుంది నాకు తెలిసి. అప్పుడు అక్యూజ్డ్ ఎవరో తెలుసా? ఇప్పుడు ఎవరైతే బోరున ఏడుస్తున్నాడో ఈ ఎంపీ అవధేష్ ప్రసాద్కి చాలా క్లోజ్ అయిన సమాజ్వాదీ పార్టీ లీడర్ మోయిన్ ఖాన్. ఈయనకి రైట్ హ్యాండ్ లెక్క అనమాట. మరి అప్పుడు ఈయన ఎందుకు ఇలా మీడియా ముందుకు వచ్చి ఏడవలేదే? అసలు తన దగ్గర పనిచేసేవాడే కదా, వెంటనే పోలీసులను పిలిచి నిజాయితీ పరుడైతే అరెస్ట్ చేసుకోండి అని చెప్పేయచ్చు కదా. అంతేకాదు, ఆగస్ట్ 2024లోనే ఈసారి కన్నౌజ్ అనే ప్రాంతంలో, ఇది కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉంటుంది, అక్కడ ఒక 15 ఏళ్ళ అమ్మాయిని రేప్ చేశారు. ముందు మనం చెప్పుకుంటున్న అమ్మాయి 22 ఏళ్ళు, ఆ తర్వాత బేకరీ రేప్ ఇన్సిడెంట్ సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన లీడర్ చేసిన అమ్మాయి వయసు 12 ఏళ్ళు, ఇప్పుడు చెప్పే అమ్మాయి 15 ఏళ్ళ అమ్మాయి. ఈ రేప్ చేసిన వాడు ఎవడో తెలుసా? నవాబ్ యాదవ్. ఈ నవాబ్ యాదవ్ ఎవరో కాదు, మళ్ళీ సమాజ్వాదీ పార్టీ లీడరే. మీకు అర్థమవుతుందా? ఇండియాలో రేప్స్ అనేవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. అవి ఎప్పుడు ఆగుతాయి, అసలు దీనికి ఎండ్ ఎప్పుడు అనేది ఎవ్వరు చెప్పలేరు. ఎండ్ అవ్వాలి అని అందరం కోరుకుంటున్నాం, దీనికి కఠినమైన శిక్షలు రావాలి అనుకుంటున్నాం. కానీ ఎండ్ అనేది ఎక్కడ కనిపించట్లేదు, ఎన్ని శిక్షలు పడినా. ఇదంతా పక్కన పెడదాం. సో ఇక మనం ఎంపీ దగ్గరికి వద్దాం. స్వయంగా తన పార్టీ లీడర్స్ రేప్ చేసి అడ్డంగా దొరికిపోయినప్పుడు కన్నీళ్లు రాలేదు ఈసారికి. ఇన్ఫాక్ట్ వాళ్ళని కాపాడాలని కూడా చూశాడు ఈయన. బట్ ఇప్పుడు మాత్రం అయోధ్య మునిగిపోయే రేంజ్లో ఏడుస్తున్నాడు. ఎందుకు? ఇందాక చెప్పాను కదా ఒక ట్విస్ట్ ఉందని, అదే ఇదన్నమాట. దీనికి ఆన్సర్ చాలా సింపుల్. మిల్కీపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. అయోధ్య నుంచి ఒక 50 to 60 minutes పడుతుంది ఇక్కడికి వెళ్ళటానికి. సో దీనికి బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి February 5th. అవధేష్ ప్రసాద్ 2022లో ఇదే కాన్స్టిట్యుయెన్సీ నుండి గెలిచి ఎమ్మెల్యే కూడా అయ్యాడు. 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్లలో ఫైజాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసి విన్ అయ్యాడు. సో ఎమ్మెల్యే పోస్ట్కి రిజైన్ చేయాల్సి వచ్చింది. దానికి ఇప్పుడు బై ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీకు అర్థమైపోయింది కదా? ఎస్, అది అసలు విషయం. అక్కడుంది కన్నీళ్లకు అసలు కారణం. అవి మామూలు కన్నీళ్లు కావు, పొలిటికల్ కన్నీళ్లు. రాజకీయ నాయకులు ఒక ఇన్సిడెంట్ని ఏ రేంజ్లో పొలిటైజ్ చేయగలరు అనే దానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. వీడియో స్టార్టింగ్లో ట్విస్ట్ అని చెప్పాను కదా, అదే ఇది. రేప్ని రాజకీయం చేయడం ఏ రేంజ్కు వెళ్ళింది అంటే, ఆ రేప్కి గురైన అమ్మాయి దళితురాలు కాబట్టి ఇది దళితులపై అగ్రవర్ణ కులాలు చేస్తున్న దౌర్జన్యం అని సమాజ్వాదీ పార్టీ వాళ్ళు మొదలుపెట్టారు రచ్చ. ఇప్పుడు 3 వెధవలు దొరికారు కదా, అందులో హరిరామ్ కోరి అనే ఒక దగుల్బాజీ ఉన్నాడే, వాడు కూడా దళితుడే. మరి ఎస్సీ. మరి దళితులపై దళితుల దౌర్జన్యం అని అంటారా ఇప్పుడు? అయినా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్కి ఇలాంటి పాలిటిక్స్ పడవు.
ఆయనదంతా బుల్డోజర్ పాలిటిక్స్. పైన 2 రేపు కేసుల గురించి చెప్పాను కదా, ఆ సంఘటన జరిగిన వెంటనే ఆ బేకరీ మీదకి బుల్డోజర్ వచ్చింది. సేమ్ నవాబ్ యాదవ్ వాళ్ళ ఇంటి మీదకి కూడా బుల్డోజర్ వెళ్ళింది. రికార్డు టైంలో అరెస్ట్ చేయటం, వారి ప్రాపర్టీస్ మీదకి బుల్డోజర్స్ పంపించటం ఇన్స్టాంట్ జస్టిస్. యోగి ఆదిత్యనాథ్ సక్సెస్ఫుల్ ఫార్ములా ఇది. సో ఇప్పుడు చెప్పండి, మీడియా ముందుకొచ్చి కన్నీరు కార్చే వాళ్ళని అందరినీ నమ్మేస్తారా మీరు? లేదంటే దాని వెనుక ఏముంది అన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తారా? మొత్తానికి మన అవధేష్ ప్రసాద్ ముసలి కన్నీళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఇవన్నీ ఖచ్చితంగా కామెంట్ చేయండి. బట్ ఆ అమ్మాయికి మాత్రం అన్యాయం జరిగింది. అది చాలా దారుణమైన అన్యాయం. ఏం చేసినా ఆ అమ్మాయి అయితే తిరిగి రాదు. కానీ ఖచ్చితంగా వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉండాలి. ఏ రేంజ్లో ఉండాలి అంటే, ఇంకొకసారి ఎవడైనా తప్పు చేయాలి అని అంటే పోసుకునేంత. ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎలాంటి శిక్ష పడాలనేది.